చట్టానికి న్యాయానికి కట్టుబడిన అల్లు అర్జున్. న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణ విశ్వాసం ఉందంటూ చెప్పుకొచ్చిన అల్లు అర్జున్ అందుకు తగ్గట్టుగానే సాగుతున్నారు. తన కేసు విషయంలో చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల మీద నమ్మకంతో నడుస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద ఉన్న ఆయన తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన రిమాండ్ గడువు ముగియడంతో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే బెయిల్ పిటిషన్ మీద విచారణ ప్రారంభించే ముందు ప్రభుత్వం తరపున న్యాయవాదులు గడువు కోరడంతో దానిని 30వ తేదీకి వాయిదా వేశారు. సొసైటీలో తనెంత సెలబ్రిటీ అయినప్పటికీ తన మీద వచ్చిన అభియోగాలను పూర్తిగా చట్టం పరిధిలోనే పరిష్కరించుకునే యోచనలో ఆయన ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. స్వయంగా తానే కోర్టుకి హాజరయ్యి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కోర్టు ముందు నిలబడాలని సంకల్పించారు. అయితే కేసు విచారణకు ఈ రోజు వర్చువల్గా హాజరు కాగా అవసరమైతే సోమవారం నేరుగా కోర్టుకి వస్తానని ఆయన చెబుతున్నారు. తద్వారా తన మాటలను ఆచరణలో పెడుతున్నారు. వ్యవస్థ మీద తన విశ్వాసాన్ని చాటుతున్నారు. సంజయ్ థియేటర్ కేసు చుట్టూ అనేక అపవాదులు, నిందలు ఎదుర్కొంటున్న అల్లు అర్జున్ వాటన్నింటినీ అధిగమించేందుకు చట్టం ద్వారా ప్రయత్నించాలని సంకల్పించారు. దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అవన్నీ ఫలించి తన మీద చేసిన ఆరోపణలన్నింటినీ తొలగించుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో బెయిల్ మంజూరు సమయంలో చేసిన కామెంట్స్ అన్ని తన హక్కులను కాపాడేందుకు అనుగుణంగా ఉన్నట్టు ఆయన భావిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ బెయిల్ లభిస్తుందని, కేసులో ప్రాసిక్యూషన్ అభియోగాలన్నీ కొట్టేస్తారని నమ్ముతున్నారు. ఆయన విశ్వాసంతో సాగుతున్న తరుణంలో అనుకూలంగా నిర్ణయాలు లభిస్తాయన్న ఆశాభావం కనిపిస్తుంది.